ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. భారత్లో బొమ్మల పరిశ్రమ కలకల్లాడుతోంది. మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలతో పిల్లల బొమ్మల తయారీ ఎక్స్పోర్ట్ మార్కెట్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ఒకప్పుడు చైనా బొమ్మలు భారత్ను వెళ్తే ఇప్పుడు చాలా వరకు చైనా బొమ్మలు కట్టడయ్యాయి. ఆ స్థానంలో భారత్ కంపెనీ బొమ్మలకు పలు దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. 2032 నాటికి గ్లోబల్ టాయ్ ఎక్స్పోర్ట్స్ లో భారత్ వాటా $4.4 బిలియన్ చేరుతుందని అంచనాలున్నాయి. మేక్ ఇన్ ఇండియా నినాదంతో భారత్లో బొమ్మల తయారీ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మోడీ సర్కార్ ఇస్తున్న ఊతం స్వదేశీ బొమ్మలు, ఆట వస్తువుల తయారీ పరిశ్రమకు ప్రాణం పోస్తోంది. దశాబ్ద కాలం క్రితం భారత్లో చైనా ఆట బొమ్మలే ఎక్కువగా కనిపించేవి. భారత్ మార్కెట్ను చైనా బొమ్మల కంపెనీలే శాసించేవి. 2011-12 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఏకంగా $422 మిలియన్ ఖరీదైన బొమ్మలను దిగుమతి చేసుకుంది. నాడు ఎగుమతులు కనీసం దిగుమతుల విలువలో సగం కూడా లేవు. 10 ఏళ్లు గడిచేసరికి చాలా మార్పు కనిపించింది. ఎగుమతులు ఏకంగా $523 మిలియన్ దాటేస్తే దిగుమతులు $517 మిలియన్ మాత్రమే పరిమితమయ్యాయి. ఏ దేశంలో అయినా బొమ్మలతో పిల్లలకు విడదీయలేని సంబంధం ఉంటుంది. పూర్వకాలంలో భారత్ మార్కెట్లో లక్కపెడతలు, మట్టి బొమ్మలు, చెక్క బొమ్మలకు గిరాకీ ఉండేది. తరువాతి కాలంలో టెర్రకోటా, ఆ తరువాతి కాలంలో ఎలక్ట్రానిక్ బొమ్మలకు డిమాండ్ పెరిగింది. మట్టి బొమ్మలు, చెక్క బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్, రిమోట్ కంట్రోల్ కార్లు, ట్రైన్లు ఏవైనా సరే ఎప్పటికప్పుడు వినూత్న డిజైన్లు, రంగుల్లో పిల్లలను ఆకట్టుకునేలా తయారు చేయాల్సిందే. లేకపోతే ఆ కంపెనీల సేల్స్ పడిపోతాయి. టాయ్ ఇండస్ట్రీకి $1 బిలియన్ గ్లోబల్ మార్కెట్ ఉంది. ఆకట్టుకునేలా ఉండాలే కానీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్ని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా $1800 బిలియన్ మార్కెట్ టాయ్ ఇండస్ట్రీకి ఉందని ఓ అంచనా. చవక ఉత్పత్తులకు పాపులర్ అయిన చైనా కంపెనీలతో పాటు స్వీడిష్ కంపెనీ లెగో, జపాన్ కంపెనీ బండై నమ్కో, అమెరికా కంపెనీలు హస్బ్రో, మాటీ, ఎంజీఏ బొమ్మలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ మార్కెట్లో చైనాదే అగ్రస్థానం. 2022లో టాయ్ ఎక్స్పోర్ట్స్ మార్కెట్లో చైనా వాటా ఏకంగా 62.6%, అమెరికా వాటా 3.65% అయితే జర్మనీ వాటా 3.15%. కిడ్స్, యంగ్ అడల్ట్ బొమ్మలు, ఆట వస్తువుల్లో కొన్నేళ్లుగా ఇండియా కంపెనీలు కూడా ఆదరణ పొందుతున్నాయి. దేశీయ మార్కెట్లో టాయ్స్ తయారీని ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో కీలక నిర్ణయాలు తీసుకుంది. చీప్ క్వాలిటీ బొమ్మలపై నిషేధాన్ని విధించింది. 2016 BSI యాక్ట్ ప్రకారం బొమ్మల తయారీ, అమ్మకానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS ఆమోదం తప్పనిసరి చేసింది. క్వాలిటీ బొమ్మలను ప్రోత్సహించడంలో భారత్లో కంపెనీలు చేస్తున్న ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్లో ఆర్డర్స్ వస్తున్నాయి. అదే సమయంలో చైనా మార్కెట్ నుంచి నాణ్యత లేని బొమ్మల దిగుమతి ఆగిపోయింది. మరోవైపు 2021లో టాయ్ సెక్టార్ పాలసీని ప్రకటించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొమ్మలపై కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచింది. 20% ఉండే కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 60%కి, ఆ తర్వాత 70%కి పెంచింది. దీంతో భారత్లో బొమ్మల పరిశ్రమలో పెట్టుబడులు పెరిగాయి. దేశీయంగా బొమ్మల తయారీ ఊపందుకున్నా ఇప్పటికీ గ్లోబల్ టాయ్స్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో భారత్ వాటా కేవలం 0.5% మాత్రమే. గ్లోబల్ టాయ్ ఇండస్ట్రీలో గ్రోత్ రేట్ ఏటా 4.5%గా ఉంది. భారత్లో టాయ్ ఇండస్ట్రీ వచ్చే దశాబ్ది కాలం పాటు 10% వరకు ఉంటుందని ఓ అంచనా. ఓవరాల్గా చూస్తే 2015-2023 మధ్య కాలంలో బొమ్మల ఎగుమతులు ఏకంగా 239% పెరిగితే దిగుమతులు 52% తగ్గాయి. 2023 నాటికి $1.7 బిలియన్ ఉన్న దేశీయ బొమ్మల ఎగుమతుల విలువ 2032 నాటికి టాయ్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో $4.4 బిలియన్ చేరుతుందని అంచనాలున్నాయి.